श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शम्भुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्ष्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम् తల్లి నిండుదలంచి పుస్తుకముచి తన్బూనిజిన్ నీవు నాయుల్లంబొందున నిల్చి జృంభణముగా నుక్తులు సుశబ్దంబులో శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని కులాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి నిక్షేష జాడ్యాపహ. ఒక మంచి విషయం చెప్పుకుందాం. అధిక విద్యావంతులు అప్రయోజకులైనారు. ఎందుకు పనికిరాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళైనారు. సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు. వదరబోతులు తిట్టేవాళ్ళు, దుర్మార్గులు, తగాదాలు పెట్టుకునేవాళ్ళు, కొట్టేవాళ్ళు, మరి అందరినీ బెదిరించి ఆస్తులు లాక్కుండేవాళ్ళు, ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు, మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నాం. మరి సత్యవంతులు పనికిరా ఉన్నాయి. వదరుబోతులు దేశాన్ని పాలిస్తున్నారు. స్వార్థపరులు అంటారు. ఈ స్వార్థపరులకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారు. ఈ వందల కోట్లు, వేల కోట్లు ఏం చేయాలి? ఈ వందల కోట్లలో, వేల కోట్లలో ఆలోచిస్తే ఒక్క షర్ట్ ఉందండి, తొడుకులు చొక్కా, అది ₹1,00,000 చొక్కాట, 5 లక్షల రూపాయల ప్యాంటు, పెట్టుకునే వాచ్ వచ్చాడు ₹1,00,00,000. అసలు ఇది ఏమిటి? దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం? అదే సవ్యంగా సంపాదించిన డబ్బులైతే ఇట్లా పెట్టుకుంటాం. వాచ్ అని ఇప్పుడు గడియారం ఉందండి, మరి 200-300 పెడితే కరెక్ట్ వాచ్ వస్తుంది. అదైనా టైం చూపించేది, ఇదైనా టైం చూపించేది. మరి గొప్పగా ఉండటం కోసమని ఇట్లాంటివి చేయటం ఎక్కువ అవుతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ చేయాలి. ఒకప్పుడు మరి జయలలిత కొడుకు పెళ్ళకి బంగారపు శుభలేఖ అందరి పంచింది. బంగారపు శుభలేఖ, ఒక శుభలేఖ కొన్ని లక్షలు అయిందిట. మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి. కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు, హుండీలో డబ్బులు వేయొద్దయ్యా అని చెబుతున్నారు. ఎందుకంటే హుండీలో డబ్బులు వేయొద్దంటే దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడాలి దేవుడికి? మరి లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు, అన్నదానానికి దాతలు ఉన్నారు, పూలకి దాతలు ఉన్నారు, అన్నిటికీ దాతలు ఉన్నారు. ఇవి వచ్చే డబ్బులు ఏమైపోతున్నాయి? మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 5 కోట్లు ఇస్తున్నారు, పేరు చెప్పొద్దు అంటున్నారు. ఇవి ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకి ఆలోచన లేదు. పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి, పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి. దానాలు ఒకటి రోడ్డు మీద నుంచుంటాడయా, నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయండి, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, నేను హోటల్లో బంద్ చేస్తానంటాడు. ప్రతివాడిని అది అడుగుతాడు. కానీ నిజంగా పాపం 10 రూపాయలు తక్కువ ఇందామని మనం ఇస్తాం. ఇట్లా ప్రతి వాళ్ళని 10 రూపాయలు అడుగుతాడు, పోగు చేసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు. ఈ లోపల బ్రాందీ షాపు పోతాడు, ఫుల్గా తాగుతాడు, ఇంటికి వెళ్తాడు, పెళ్ళాన్ని సాగు కొడతాడు.
వాడు దీనికి కూడా పడిపోతాడు. దానమేమో అట్లాంటి వాడు చేస్తే దానం అట్లా అవుతుంది. మరి ఉండకూడని చోట దానం చేస్తే, దేవాలయాల దానం చేస్తే ఇట్లా పోతుంది. పోనీ తల్లిదండ్రులు కానీ అన్నం పెడుతున్నారా? పెట్టట్లేదు. తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపట్టలేదు. తల్లిదండ్రులనేమో బజారు పాలు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత, 2-3 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది. ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే మరి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. ఆమె వర్చస్సు తగ్గుతుంది, కళ తగ్గుతుంది. ఇవి బాగాలేదు, ఇంకో దానితో పోతాడు. ఈ పిల్లాన్ని వదిలిపెడతాడు, ఈ పిల్లలను వదిలిపెడతాడు. వాడు పోతాడు, ఇంకో దాంతో తిరుగుతాడు. చివరిలో దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇక పిల్ల మొహం చూడు, పిల్లల మొహం చూడు, తల్లిదండ్రుల మొహం చూడడు. చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు, చూస్తారు. వీడి పిల్లల్ని వీడి తల్లిదండ్రులు గొప్ప చెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు. ఈ ముసలాళ్ళు కొన్నాళ్ళపడి చూస్తారు, వీడిపోతారు. వీళ్ళ వయసు విడిగి వీడిపోతారు. ఈ పిల్లలు అనాథలు, అనాథ శరణాలయానికి వెళ్ళిపోతారు. కొంతమంది ముసలివాళ్ళు అనాథ వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి వెళ్తున్నారు. మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు? తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు, కొత్త దాంతో పోయినావు. నీ సంపాదన చూస్తుంది, నీ సంపాదన కోసం వచ్చింది అది. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది. ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నిన్ను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోతుంది. ఇటు వెళ్ళం బాయ, అటు ఉంచుకున్నది బాయ. కన్న తల్లిదండ్రులు లేకుండా పోయాయి, మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయాయి. చివరికి వాటి జీవితం అవుతుంది, వృధా అయిపోతుంది. మానవుడి జీవితానికి ఏది కావాలని తెలియదు. మరి ఇదంతా కూడా యవ్వనం చాలా తక్కువ, 100 సంవత్సరాలు మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే యవ్వనం 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళ లోపల చేయరాని పనులని చేసి జీవితాలు నాశనం చేసుకొని వాడు బజార్ను పడి అందరినీ బజార్ను పెట్టి ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి ఆడపిల్లలు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి మగపిల్లలు తయారైపోయినారు. దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది. తల్లిదండ్రుల్ని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశానికి పడుతుంది. కాబట్టి దీనివల్ల అందరం నష్టపడుతున్నాం. దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. స్వస్తి. మార్చి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి ఏలినాడు శని అయిపోయింది. ఈ ఏలినాడు శని అయిపోయింది కదా అనుకుంటే కుజుడు బాగాలేడు. కుజుడు వల్ల దోమకాటు వల్ల జ్వరాలు రావచ్చు, రక్త సంబంధమైన వ్యాధులు రావచ్చు, అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉండటానికి అవకాశం కనబడుతుంది. ఈ రాశి వాళ్ళకు వచ్చేప్పటికల్లా 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. మరి బుధుడు, రవి, శని, శుక్రుడు ఈ గ్రహాలు బాగున్నాయి. వ్యాపారాలు బాగుంటాయి. విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇట్లాంటివి బాగున్నాయి. వివాహంలో బాగా కలిసి వస్తుంది. భార్య వచ్చిన తర్వాత బాగా కలిసి వస్తుంది. కానీ ఈ రాశి వాళ్ళకి మంచి చెడు 2 సమానంగా ఉన్నాయి. కుజుడు, బుధుడు, రాహువు, గురువు ఈ 4 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాలు రవి, శని, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. అయితే రవి, శని, రవి, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల ఏమిటి? ఐరన్ సంబంధించిన వ్యాపారం బాగుంటుంది. విద్య చదువుకునేవాడు బాగుంది, ఉద్యోగం చేసేవాడు బాగుంది. వివాహం చేసుకున్న తర్వాత భార్య కూడా మంచి అనుకూలత వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది. కానీ గురువు మాత్రం బాగాలేడు. నీ నోరు సక్రమంగా ఉండదు. అనవసరమైన గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల నష్టాలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కాలసర్ప దోషం ఉంది, మరి కూజ దోషం ఉంది. ఈ 2 కూడా పాపగ్రహాలు, కుజుడు, రాహువు, కేతువు. ఈ గ్రహాల వల్ల చాలా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాపగ్రహాలు వదిలిపెట్టవు, హింసించి తీరుతాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అయితే ప్రస్తుతానికి చాలా బాగుంది.
ఈ బాగున్నదాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే బాగుండని గ్రహాలను చూసుకుంటే మీరు ఎంతైనా బాగుపడతారు. స్వస్తి.